వెల్కమ్ టు 3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్, ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం. దిల్ రాజును ఆయన కార్యాలయానికి తీసుకెళ్లిన ఐటీ అధికారులు. శ్రీవారి సేవలో కర్ణాటక ఎమ్మెల్సీ సిటీ రవి. దావోస్ పర్యటన ముగించుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సింగపూర్ దావోస్ పర్యటనను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు కార్యకర్తలు కొనియాడారు. దావోస్ లో 1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపుగా 50,000 ఉద్యోగాలు రానున్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా దిల్ రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి ఐటీ అధికారులు తీసుకువెళ్లారు. దిల్ రాజు నివాసంలో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అనంతరం సాకర్ సొసైటీలోని కార్యాలయానికి తమ వాహనంలోనే తీసుకువెళ్లారు. ఎస్వీసీ ఆఫీసులోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సార్
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్థానిక జడ్పీ బాలుర హైస్కూల్ నందు బాలోత్సవం కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణంలో ఈ బాలోత్సవం కార్యక్రమం రెండోసారి ప్రారంభించడం చాలా ఆనందమని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా ఒకే వేదిక వైపు తీసుకొని వచ్చి వారిలో ఉన్న ప్రతిభ వెలికి తీసే విధంగా ఈ యొక్క కార్యక్రమం పెట్టడం చాలా గర్వకారణమన్నారు. ముఖ్యంగా ఈ బాలోత్సవం కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రతిభకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, అంతేకాకుండా వివిధ కేటగిరీల్లో నిర్వహిస్తూ సుమారు 2600 మంది స్టూడెంట్స్ పాల్గొనడం అంటే ఇంత పెద్ద ఈవెంట్ ఒకే చోట నిర్వహించుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. అది కూడా మన తణుకు పట్టణంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. అలాగే మన ముఖ్య అతిథి ఉన్నారు. వేదికను అలంకరించినటువంటి మన హెడ్ మిస్టర్ పద్మావతి గారికి, విద్యాకాంత్ గారికి మరియు ఇక్కడికి అతిథులకు, అలాగే Salute to the national flag, salute! Order! Salute! Order! Salute! తణుకులో నిర్వహించబడుతున్నటువంటిది రెండవ బాలోత్సవం. లోకి వచ్చేటువంటి వేదిక మొదటి మెట్టు పాఠశాల. అలాంటి సమూహం విద్యార్థుల గెలుపుకు పునాది నిర్వహించుకోవటం రెండవసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నరసింహరావు ఆధ్వర్యంలో ఈ తణుకు ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారిలో ఉన్నటువంటి వివిధ ప్రతిభా పాఠవాలను వెలుగు తీసే విధంగా, వారిని భవిష్యత్తుకి బాటలు చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ బాలోత్సవం కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ప్రతిభ సంబంధించినటువంటి కార్యక్రమాలు వివిధ కేటగిరీస్లో నిర్వహిస్తూ దాదాపు 2600 మంది స్టూడెంట్స్ పాల్గొనడం అంటే ఇంత పెద్ద ఈవెంట్ ఒకే చోట నిర్వహించుకోవటం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది మన తణుకు జిల్లా పరిషత్ హై స్కూల్ వేదికగా ఉండటం మరీ సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా టెక్నాలజీ పెరుగుతున్నటువంటి దశలో పిల్లల మీద టెక్నాలజీ ప్రభావితం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సెల్ ఫోన్లు కానీ వివిధ మాధ్యమాల్లో ఐటీ ద్వారా, టెక్నాలజీ ద్వారా వారి మీద ప్రభావితం చూపేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితి నుంచి మరలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా కేవలం టెక్నాలజీయే కాదు, ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారిలో ఉన్నటువంటి నైపుణ్యత పెరిగే విధంగా, వారిలో ఉన్నటువంటి ఆలోచన ధోరణి మారే విధంగా ఈ కార్యక్రమం తప్పనిసరిగా ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థ కూడా మార్పులు చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది. మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు
ఈరోజు అనేక మార్పులకి శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు 7th క్లాస్ నుంచే 8th క్లాస్ నుంచి కూడా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ క్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసే విధంగా కూడా ఈరోజు టెక్నాలజీ మార్పుల ద్వారా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఏఐ అనేది రాబోయే రోజుల్లో అత్యంతమైనటువంటి ప్రభావితం చూపేటటువంటి అంశం. దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశ భవిష్యత్తు కూడా మారే విధంగా ముందుకు వెళ్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా విద్యార్థులను కూడా ఉపాధ్యాయులు కూడా ఈరోజు నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట అభివృద్ధిలో భాగంగా 3,20,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. సున్నిపెంట పలు కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పలు కాలనీలలో ప్రజల సౌకర్యార్థం అంతర్గత సీసీ రోడ్లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే 3 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. పలు కాలనీలో అంతర్గత రోడ్లు నిర్మించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే సున్నిపెంట ప్రజలకు త్రాగునీటి సమస్య కూడా తీరుస్తానని ప్రజలకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. సంతోషం ఆంటీ. నువ్వు అటు నిలబడే నువ్వు దీనికి కావాలంటే వీడియోలు మేము పెడతాం కానీ నంద్యాల 38వ వార్డులో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి మంత్రి ఫరూక్ హాజరయ్యారు. అక్కడ ఉన్న కొందరు స్థానికులు మంత్రి ఫరూక్ ను సార్ ఇక్కడ ప్లాట్లు ఖాళీగా ఉన్నాయా, ఏమైనా మిగిలి ఉన్నాయా, మిగిలి ఉన్న ప్లాట్లను ఎప్పుడు ఇస్తారంటూ అడిగారు. ఈ విషయంపై ఫరూక్ మాట్లాడుతూ మండల తహసీల్దార్ ప్రియదర్శిని పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న తహసీల్దార్ పనిచేయదు, ఆమె పనిలో ఆమె ఉంటుంది. ప్రజలకు పని చేద్దామనే ఆలోచన లేదు, ఉద్దేశం లేదు. పని చేయనప్పుడు ఆమె అంతకు ఆమె తప్పించుకొని పోవాలి కదా, లేకుంటే యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికే జిల్లా కలెక్టర్కి చెప్పాను, పని చేయకపోతే ప్రజలకు ఎందుకు, ప్రభుత్వం జీతం ఇస్తుంది కదా, బాధ్యతగా పనిచేయాలి. ఊరికనే ఆఫీసులో కూర్చొని ఎవరొచ్చినా పలకకుండా ఉంటే ఎలా అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. సబ్స్టేషన్ స్థల సేకరణ చేయాలని చెప్పినా తహసీల్దార్ పట్టించుకోలేదని ఆమె పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. సార్ ఇక్కడ ఏమైనా ప్లాట్లు ఇస్తారా సార్? ఇక్కడ ప్లాట్లు ఇంకా మిగిలిపోయినాయా? ఎంక్వైరీ చేయాలా? ఇప్పుడు రోజులకు వచ్చింది, ఇది అర్బన్ ఉంది కాబట్టి ఉండే తహసీల్దార్ పని చేయదు ఆమె ఎంతసేపు ఆ పనులు ఉంటాయి. ప్రజలు పని చేద్దామని ఆలోచన లేదు, ఉద్దేశం లేదు ఆమెకు. అట్లా ఆమె అంతకు ఆమె తప్పించుకొని పోతే పని చేయాలి కదా, లేకపోతే యాక్షన్ తీసుకోవాలి అంతే. ఆమె మీద కలెక్టర్ కూడా చెప్పాను నేను, పని చేయకుండా ప్రజలకి ఎందుకు, ఏమి ఎందుకుంటే ఆఫీస్ జీతం ఇచ్చేది ప్రభుత్వం ఎందుకు కూడా అవన్నీ గమనించాలా. ఆఫీసర్గా ఉన్నప్పుడు విలువ ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఒక ఎంఆర్ఓగా పని చేయాలా. పని చేయకుండా ఊరికి ఆఫీసులో కూర్చొని ఎవరు సేవలు పనుకోకుండా కరెంట్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే కరెంట్ వాళ్ళు అడిగారు. నన్ను ఏం చెప్పారంటే వైఎస్ఆర్ నగర్లో ఇది మన హరిజన వాడి దగ్గర పివి నగర్లో ఖాళీ స్థలం ఉంది సార్, మాకు 1 టౌన్కు ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది కరెంటు రాత్రిపూట. ఎండాకాలం వస్తే మళ్ళీ రాత్రిపూట మనం పనిచేస్తుంది, దయచేసి మాకు ఏదైనా స్థలం కేటాయించమంటే ఆడ ఉంది పోయి వాళ్ళ అసలు డీకి వాళ్ళకి లెక్క చేయలే. ఇచ్చేది ప్రభుత్వ స్థలము, అవసరాలు ఎవరికి, ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు ఆడ స్థలం ఖాళీ ఉంది, ఆడ వాటికి సబ్స్టేషన్ వేసుకుంటామంటున్నారు. నీది ఎప్పుడు ఇదేంటి? స్థలాన్ని చూసినా మేము ప్రభుత్వం తరఫున ఆ స్థలాన్ని ఇవ్వండి అని చెప్తున్నాం.
అంటే ఏంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటి? పని చేయడానికి అయినా మనం వచ్చి వ్యాపారం ఆరోగ్యం బాగాలేదు అయినా కానీ పని ఇప్పుడైనా పని చేయాలి, వాళ్ళ బడ్జెట్ బుద్ధి అయిపోతారు డబ్బులు అని చెప్పి ఆలోచించుకొని మనం వచ్చాము. కాబట్టి ఈ రకంగా కట్కల్లో రసబాసుగా సాగిన ప్రజాపాలన గ్రామ సభ. ప్రజాపాలన గ్రామ సభలో ఇరు పార్టీల లీడర్లు నువ్వా నేనా అంటూ సాగింది. సంగారెడ్డి జిల్లా కంగ్డి మండల పరిధిలోని తట్కల్ గ్రామంలోని స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజాపాలన గ్రామ సభను శుక్రవారం నిర్వహించారు. ప్రజాపాలన గ్రామ సభ పంచాయతీ ప్రత్యేక అధికారి విజయభాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి ఏడీఏ నూతన కుమార్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డా 26 జనవరి నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను అర్హులైన వారికి అందించే కొరకే ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలను ప్రభుత్వం నిజమైన అర్హుదారులకు అందించాలన్న సదుద్దేశంతో గ్రామాలలో గ్రామ సభ నిర్వహించనున్నారని అన్నారు. గ్రామ సభల్లో పలువురు గ్రామస్తులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అర్హత లేని వారి పేర్లు జాబితాలో రావడంతో గ్రామస్తులు గ్రామ సభ అధికారులకు ప్రశ్నించారు. నారాయణగేట్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు. రైతు ప్రభుత్వము మన ప్రభుత్వము రైతు భరోసా పథకం కింద ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నదో దాంట్లో భాగంగానే యాసంగి సీజన్ ఇప్పుడు ఎకరానికి 6,000 రూపాయలు రేపు 26వ తారీఖు నుంచి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ 26వ తారీఖు నుంచి వారి యొక్క అకౌంట్లలో జమ కావడం జరుగుతుంది. 1/1/2025 లోపు కొత్తగా పాస్బుక్లు వచ్చిన రైతులు మా వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణ అధికారులకు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అప్లికేషన్ ఫాము నింపి మా వ్యవసాయ విస్తరణ అధికారులకు ఇస్తే వాళ్ళందరికీ కూడా రేపు 26వ తారీఖు నుంచి డబ్బులు జమ కావడానికి మా వంతుగా మేము ఆన్లైన్లో వాళ్ళకి చేసి వాళ్ళకు కూడా అర్హులుగా ప్రకటించి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. రైతులందరికీ ఈ 26వ తారీఖు నుంచి రైతు భరోసా కింద ఎకరానికి యాసంగి సీజన్లో 6,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. ఏఈఓ గారికి రైతు వేదికకు వచ్చి పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఒక ఫామ్ ఇవన్నీ జత చేసి మా ఏఈఓ గారికి అప్పచెప్తే అవి కూడా ఆన్లైన్లో పొందుపరిచి మీకు కూడా 26వ తారీఖు నుంచి వాళ్ళకు కూడా డబ్బులు జమ కావడం జరుగుతుంది. తర్వాత కొద్దిమంది రైతులకి అకౌంట్లలో పొరపాట్లు ఉంటాయి, అకౌంట్లో తప్పులు ఉండి వాళ్ళకి డబ్బులు పడక ఉండొచ్చు. ఎవరైనా అకౌంట్లో మార్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ సభలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా మా ఏఈఓ గారికి ఇస్తే వాళ్ళు కూడా కొత్త అకౌంట్ నెంబర్లు తీసుకొని వాటిని కూడా మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా కొద్దిమంది ఒకరిద్దరు ఏదైనా ఎవరైనా కొంతమందికి ఏంటంటే క్రాప్ లోన్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో పడితే పట్టుకుంటాడేమోనని ఆ భయంతో కూడా ఉండొచ్చు, వాళ్ళు కూడా ఉన్నా కానీ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు
18 నెలల పీఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నుండి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల సమ్మెకు దిగారు. తమకు జీతాలు పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో విధులను బహిష్కరించి సమ్మెకు దిగామని, ఇప్పటికైనా తమకు రావాల్సిన జీతాలు పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని శానిటేషన్ సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శానిటేషన్ సిబ్బంది సమ్మెకు మద్దతుగా జంగారెడ్డిగూడెం సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జేవి రమణరాజు దీక్షలో పాల్గొని వారికి మద్దతుగా నిలిచారు. నా పేరు రాజా, జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటేషన్ సూపర్వైజర్ని. మా శానిటేషన్కి గత 4 నెలల నుంచి జీతాలు లేవు. అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ కట్టడం మానేశారు మా ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీ వాళ్ళు. చాలాసార్లు మేము ధర్నాలు చేసాం, నిరసనలు తెలియజేసాం, కానీ ఇప్పుడు వరకు కూడా మాకు శాలరీస్ లేవు, పిఎఫ్ కట్టట్లేదు. దీనివలన మేము ఈరోజు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా పెండింగ్ జీతాలను పిఎఫ్లని వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాం. ఈ చెల్లించే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. నా పేరు జేవి రమణరాజు, ఏఐటీసీ గౌరవాధ్యక్షుడిని. ఈ రోజున ఏరియా హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెండింగ్ ఉండటం వల్ల ఈఎస్ఐ పిఎఫ్లో 18 నెలల నుంచి ఇవ్వకపోవటం వల్ల సమ్మెకు దిగటం జరిగింది. ఈ రోజు నుంచే మొదలు మన 6వ తారీఖున మేము సమ్మె నోటీస్ ఇచ్చాము. అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా మాకు ఎటువంటి స్పందన లేదు ఆ కాంట్రాక్ట్ దగ్గర నుంచి. దాని మీద నిన్న సూపరింటెండెంట్ గారిని కలిసి సమ్మె చేస్తున్నామని చెప్పాము. ఆ సమ్మెకి చెప్పి ఈ రోజున అందరం కలిసి ఈ రోజున జిల్లా మొత్తంగా కూర్చున్నారు. ఏలూరు, చింతలపూడి, బుట్టాయిగూడెం, పోలవరం మొత్తం అన్ని పారిశుద్ధ్య కార్మికులు కూడా ఇలా ధర్నాలో పాల్గొన్నారు. దాని మీద మాకు జీతాలు ఇవన్నీ మొత్తం ఇచ్చే వరకు కూడా ఈ సమ్మె కొనసాగిస్తుందని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాము. దీని మీద ప్రజలు, సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ స్టాఫ్ అందరం మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాము. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా సరిహద్దు ప్రాంతంలో చింతూరు సరిహద్దులో పోలీసుల తనిఖీలు మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని పట్టుకొని అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట మరియు కమిటీ యాక్షన్ టీం కమాండర్ కోవాసి సోమళ అలియాస్ ముఖేష్ పలు మావోయిస్టు కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించి పోలీసుల తనిఖీలలో పట్టుబడటంతో అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ముద్దాయిని ప్రవేశపెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రవేశించి దాడులకు వ్యూహం పన్నుతుండగా పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారంతో ఆ చింతూరు మండలం కలెక్టర్ల గ్రామం శివారులో పట్టుకున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు గిరిజన ప్రాంత ప్రజలకు వ్యతిరేక మావోయిస్ట్ను పార్టీ యాంటీ డ్రగ్స్ పై తారసపడితే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. సుక్మా మల్కాన్గిరి బోర్డర్ ఏరియాలో, అదేవిధంగా సుక్మా బీచ్, సుక్మా ఏరియాలో చాలా ఆపరేషన్స్ జరుగుతున్నాయి, యాంటీ నక్సల్ ఆపరేషన్స్. దాంట్లో రీసెంట్ టైమ్స్లో మంచి సక్సెస్ కూడా వచ్చినాయి. ఈ సోమడాకి అరెస్ట్ కూడా మనకి ఒక మంచి సక్సెస్ స్టోరీ. అతను అరెస్ట్ చేసిన తర్వాత మిగతా ప్రాంతంలో కూడా ఈ సమాచారం వెళ్తున్నాయి. ఏవైనా మనిషి మావోయిస్ట్ పార్టీతో సాయం చేసేవాళ్ళు మావోయిస్ట్ పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ పైన దాడి చేయడం, పోలీస్ పార్టీ ఏమైనా డామినేషన్కి వెళ్తున్నా కానీ ఆర్ మూవ్మెంట్ చేసిన వాళ్ళపైన ఏమైనా క్రైమ్ చేయగలుగుతున్నాం, వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు చేస్తున్నాం. సో అతన్ని యూఏపీఏ యాక్ట్లో కేసు నమోదు చేయడం జరిగిన నిన్న చింతూరు పోలీస్ స్టేషన్లో. ఈరోజు అతన్ని రిమాండ్ కోసం పంపిస్తున్నాం. వెపన్స్ కాదు, ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ దొరికినాయి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన ఎస్పెషల్లీ సుక్మా ఏరియాలో అండ్ బార్డర్ ఏరియా, సుక్మా మల్కాన్గిరి ఏరియాలో ఈ ఐడీస్ బ్లాస్టింగ్ కానీ బూబీ ట్రాప్స్ పెట్టిన చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ
ఎప్పటి నుండి మనకి ఆపరేషన్ కగార్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన అప్పటి నుండి ఈ మావోయిస్ట్ పార్టీలో ఉంటే వాళ్ళకి లీడర్షిప్ ఆల్రెడీ చలపతి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయారు. ఎట్లాగా మిగతా మావోయిస్ట్ మెంబర్కి కూడా చాలా ఎక్కువ భయం వచ్చింది. ఈ సోమడా కూడా ఈ క్రమంలో ఈ ఏరియా ఇంటీరియర్ ఏరియా నుండి బయటికి వచ్చేసి ఏమైనా ప్రొక్యూర్మెంట్ కోసం బయటకు వచ్చారు. సో దట్ మనకి పోలీస్ పార్టీకి మూవ్మెంట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, వాళ్ళకి బూబీ ట్రాప్స్ పెట్టి ఆర్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్తో ఐడి రెడీ చేసి పోలీస్ పైన దాడి చేయడం. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో గల స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ పరీక్షా కేంద్రంని అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన రోగుల పట్ల వైద్యులు ప్రేమగా మెలగాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో పొగాకు వాడకం ఎక్కువ ఉండడం వల్ల పలు రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, క్యాన్సర్ వ్యాధి నివారణకు వైద్యులు చర్యలు చేపట్టాలని కోరారు. మెరుగైన వైద్య సేవలు అందించి గిరిజనుల మన్ననలు పొందాలని కోరారు. గతంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు విశాఖపట్నం, బెంగళూరు వ్యాధిగ్రస్తుల నమూనాలు పంపించేవారని, ఇప్పుడు జిల్లా కేంద్రంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. గిరిజనులకు మరింత అవగాహన కల్పించి రోగ నిర్ధారణ వైద్య సేవలు అందించాలని, వైద్యులు చిత్తశుద్ధితో సేవలు అందించాలని కోరారు. ప్యాథాలజీ ల్యాబ్ ఇనాగ్రేషన్కి రావడం జరిగింది. అయితే ఈ ల్యాబ్ ఓపెన్ చేయడం వల్ల మనకి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ప్రజలందరికీ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో, అంటే ఇంతకు ముందంతా కూడా ఒక చిన్న వైద్యానికి కానీ లేకపోతే ల్యాబ్ రిపోర్ట్స్ కోసం కూడా వాళ్ళు వైజాగ్ వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాము. కానీ ఈరోజు ఈ ల్యాబ్ ఓపెన్ చేయడంతో మనకి క్యాన్సర్ ఉన్న ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే అందించడం జరుగుతుంది. ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నారు కాబట్టి సో ఈ మీడియా ముఖ్యంగా నేను మన ఏరియాలో ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీరు క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఇనిషియల్గా మీరు డయాగ్నోస్ అయినా కూడా ఇక్కడే మొత్తం మనకి ఇక్కడే జరుగుతుందని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ మీడియా మిత్రులు కానివ్వండి, ఇక్కడున్న డాక్టర్స్ కూడా నేను కోరేది ఒకటే, మీరు అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి ప్రజల్లోని. బోత్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఉన్న పేషెంట్స్కి కానీ లేకపోతే ప్రజలందరికీ కూడా మనకు తెలియజేసే బాధ్యత మనందరి మీద ఉంది. సో అదేవిధంగా డాక్టర్స్ అందరూ కూడా ముందుకు వెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.